హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆగస్టు 18వ తారీఖు మొదటి శ్రావణ మంగళవారం. మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, పూజలకు, వ్రతాలకు ఎంతో విశిష్టమైన మాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం కోసం ఎంతో పవిత్రమైన రోజుగా సాంప్రదాయంగా భావిస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 18 మొదటి శ్రావణ మంగళవారం వచ్చింది. ఈరోజు మంగళగౌరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, మంగళకరమైన ఫలితాలు కలుగుతాయని భక్తులకు విశ్వాసం. ఈరోజు మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? పూజలో ఏ వస్తువులు పెట్టాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి? చివరి వరకు తప్పకుండా తెలుసుకోండి. ఉదయాన్నే చేయాల్సిన పనులు. వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి వీలైన మామిడి ఆకులతో తోరణం కట్టుకోవచ్చు. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా చేసుకొని అక్కడ ముగ్గులు వేసి పూజ మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. మంగళగౌరి అమ్మవారి ప్రతిష్ట. పూజ స్థలంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం వేసి తమలపాకులు ఉంచి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే దానిని పూజించవచ్చు. విగ్రహం లేకపోతే పసుపుతో గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకొని భక్తితో పూజించుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ, పూలు, అక్షంతలు సమర్పించాలి. దీపారాధన. ముందుగా గణపతిని పూజించి ఆ తరువాత మంగళగౌరి దేవిని ఆవాహన చేసుకోవాలి. దీపాన్ని వెలిగించి అమ్మవారికి దీపం సమర్పించాలి. సాంప్రదాయ ప్రకారం 5 వత్తులతో లేదా 16 వత్తులతో దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా మిత్రులారా, పూజలో సంఖ్య కంటే భక్తి, శ్రద్ధ ముఖ్యమైనవి అని గుర్తుంచుకోవాలి. అమ్మవారికి నైవేద్యం. మంగళగౌరి అమ్మవారికి మీ ఇంటి ఆచారం ప్రకారం నైవేద్యాలు సమర్పించవచ్చు. పరమాన్నం, పులిహోర, నానబెట్టిన శనగలు, పండ్లు, కొబ్బరికాయ వంటి నైవేద్యాలను భక్తితో సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తరువాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. పవిత్రమైన తోరణం. మిత్రులారా, మంగళగౌరి వ్రతంలో తోరణానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని సాంప్రదాయంగా భావిస్తారు. పూజ సమయంలో పవిత్రమైన తోరాన్ని సిద్ధం చేసుకొని పూజ అనంతరం పెద్దల ఆశీర్వాదంతో కుడి చేతికి దర్శించుకోవచ్చు. మీ కుటుంబంలో ఎలా ఆచారం ఉందో అదే విధంగా పాటించటం ఉత్తమం. మంగళగౌరి వ్రత కథ. ఇప్పుడు మిత్రులారా, ఈ వ్రతానికి సంబంధించిన ప్రసిద్ధ కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక పట్టణంలో ఒక ధర్మనిష్ఠురాలైన స్త్రీ ఉండేది. ఆమెకు ఎంతో కాలం తర్వాత ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె ఎంతో అందంగా, గుణవంతురాలిగా పెరిగింది. ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు భావించారు. అయితే ఆ అమ్మాయి భర్తకు సంబంధించిన ఒక ప్రమాదం గురించి ఒక జ్యోతిష్య సూచన ఉందని తెలిసింది. దీంతో తల్లి ఎంతో ఆందోళన చెందింది. అప్పుడు పెద్దలు మంగళగౌరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలని, శ్రావణ మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించాలని సూచించారు. ఆమె మంగళగౌరి దేవిని ఎంతో భక్తితో ప్రార్థిస్తూ వ్రతాన్ని ఆచరించింది. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంపై ఉన్న ఆపదలు తొలగి దంపతులకు మంగళకరమైన జీవితం కలిగిందని ఈ వ్రత కథ చెబుతుంది. అందుకే మిత్రులారా, మంగళగౌరి వ్రతాన్ని ముఖ్యంగా సౌభాగ్యం, కుటుంబ క్షేమం, దాంపత్య సుఖం కోసం మహిళలు భక్తితో ఆచరిస్తారు. ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటంటే, మనసులో భక్తి, విశ్వాసం, ధర్మబద్ధమైన జీవితం ఉంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని విశ్వసించడం. ఎవరు ఈ వ్రతం చేయవచ్చు? మంగళగౌరి వ్రతాన్ని ప్రధానంగా వివాహిత స్త్రీలు సౌభాగ్యం, కుటుంబ క్షేమం కోసం ఆచరించటం సాంప్రదాయం. అలాగే అవివాహిత స్త్రీలు కూడా మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ అమ్మవారిని భక్తితో పూజించవచ్చని కొన్ని సాంప్రదాయాల్లో భావిస్తారు. అయితే ప్రతి కుటుంబానికి ఆచారాలు కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి మీ ఇంటి పెద్దలు కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించటం మంచిది.
పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు. వ్రతం చేసే రోజు వీలైనంత వరకు శుభ్రతను పాటించాలి. ఉదయాన్నే తలస్నానం చేసి పూజలు చేయటం మంచిదిగా భావిస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. వీలైతే ఉపవాసం లేదా మీ ఆరోగ్యానికి అనుకూలంగా నియమాన్ని పాటించవచ్చు. కోపం, అసూయ, చెడు మాటలు, ఇతరులను బాధపెట్టటం వంటి వాటికి దూరంగా ఉండాలి. పూజ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారిని ధ్యానించాలి. పూజ పూర్తయిన తరువాత వ్రతకథను చదవటం లేదా వినడం సాంప్రదాయం. వీలైతే ముత్తైదువులకు ఇంటికి పిలిచి పసుపు కుంకుమ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం ఫలితం. మంగళగౌరి దేవిని భక్తితో పూజించడం వల్ల దాంపత్య సుఖం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని సాంప్రదాయ విశ్వాసం. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో మంగళకరమైన వాతావరణం నెలకొంటుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే వ్రతం అనేది కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే కాకుండా భక్తి, నియమం, ఆత్మశుద్ధి కోసం కూడా ఆచరించాలి. చివరగా మిత్రులారా, పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి, అమ్మ మంగళగౌరి దేవి మా కుటుంబాన్ని సుఖసంతోషాలతో కాపాడమ్మా, మా ఇంట్లో ఎల్లప్పుడూ మంగళం, శాంతి, ఐశ్వర్యం ఉండేలా అనుగ్రహించమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మంగళగౌరి అమ్మవారి కృప మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం మంగళగౌరియే నమః. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మంగళగౌరి దేవికి జై. ధన్యవాదములు.